వెల్కమ్ టు వెనీజియా ఇన్ ఇటలీ. ఇక్కడ వెనీస్లో మొత్తం అంతా అది ఐలాండ్ కాబట్టి వాటర్లోనే వెళ్ళాలన్నమాట. ఇక్కడ గ్రీన్ డోమ్తో కనబడుతున్న టవర్ ఉంది కదా, అదే సెయింట్ మార్క్స్ ఐలాండ్ అనమాట. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఐలాండ్కే మనము వెళ్ళబోతున్నాము. సో సెయింట్ మార్క్స్ ఐలాండ్కి వచ్చేసాను. ఇదే గండోలా రైడ్ పాయింట్, ఇదే గండోలా రైడ్ అండ్ ఇదంతా రియల్ వెనీస్ అండ్ దెన్ ద బోట్స్. సో ఇప్పుడే బోట్ ఎక్కేసాము. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ కలిసి ఇక్కడ బోట్ ఎక్కేసాము. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఈ రైడ్ మొత్తం ఎలా ఉందనేది చూసుకోండి. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఇటలీలో ఉన్నాను. ఇటలీలోని మిలాన్ నగరం నుంచి వెనీస్కి వెళ్తున్నా. సో మిలాన్ ఈజ్ ద ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారనమాట. ప్రపంచంలోనే ఫ్యాషన్ క్యాపిటల్ అంటే మిలాన్. సో ఆ ప్లేస్ నుంచి వెనీస్కి వెళ్తున్నాము. సో వెనీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆఫ్ ఇటలీ. సో ఇటలీ అనేది కంప్లీట్ చాలా చరిత్ర కలిగిన దేశం. సో దీంట్లో ఆల్రెడీ మనం మిలాన్ ఏమో నార్త్లో ఉంది, ఇప్పుడు ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇటలీ వెళ్తున్నాము. అది వెనీస్ నగరం. సో వెనీస్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఐలాండ్స్. సో చాలా దీవులు ఉన్నాయన్నమాట. 124 దీవులు ఉండేవి, ఇప్పుడు 115 దీవులు మాత్రమే మిగిలాయి. 9 దీవులు ఆల్రెడీ సముద్రంలో కలిసిపోయాయి. సో 115 ఐలాండ్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్. సో ఆ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నాము. అక్కడ ఈరోజు మనము గండోలా రైడ్ చేయబోతున్నాం. సో వెనీషియన్ అనే కసినోలో, లాస్ వేగస్లోను, మకావ్లోను నేను ఆల్రెడీ 2 సార్లు కూడా గండోలా రైడ్ తీసుకోవడం జరిగింది. సో ఈసారి రియల్ గండోలా రైడ్ అనమాట. సో ఆ నగరాలు ఎలా ఉన్నాయి, సో దాంట్లో రైడ్ ఎలా ఉంది, బోట్ రైడ్ ఎలా ఉంది అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికైతే మిలాన్ నుంచి వెనీస్కి వెళ్ళే దారిలో ఉన్నాము. సో ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాము, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో కీప్ వాచింగ్. ఇప్పుడు నేను మిలాన్ నుంచి వెనీస్కి వెళ్తున్నాను తెలుసు కదా. సో మిలాన్ ఏమో వీళ్ళు ఇటాలియన్స్ మిలానో అంటారు, వెనీస్ ఏమో వెనిజ్జా అంటారు. సో ఆ వెనీస్కి వెళ్ళే దారిలో మాకు వెరోనా అని ఒక సంస్థానం కనిపించింది. సో ఇక్కడే పక్కనే ఉంది. సో ఆ వెరోనా ఎందుకు ఫేమస్ అని అంటే, మనందరం ఆల్రెడీ వినే ఉంటాం రోమియో అండ్ జూలియట్. సో రోమియో జూలియట్ పుట్టింది అదే సంస్థానంలో. సో ఆ పర్టికులర్ ప్లేస్ వెరోనాకి ఇప్పుడు దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి వెనీస్కి వెళ్ళబోతున్నాము. సో ఇది రోమియో అండ్ జూలియట్ అనేది ఇవి ఓన్లీ జస్ట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ కావు, రియల్ క్యారెక్టర్స్. అండ్ ఈ రియల్ క్యారెక్టర్స్ని రాసింది షేక్స్పియర్, విలియం షేక్స్పియర్. సో ఆయన రాసిందంతా కూడా లాటిన్లోనే, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ప్రపంచ భాషలన్నిటికీ కూడా ట్రాన్స్లేట్ అయింది. సో అంత స్పెషల్ ప్లేస్ అయిన వెరోనా సంస్థానం దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి వెనీస్కి బయలుదేరుతున్నాం. వెల్కమ్ టు వెనీజియా ఇన్ ఇటలీ. వెనీస్ అని మనం పిలిచే వెనీజియాకి వచ్చాము. సో ప్రస్తుతానికి ఇక్కడ ఒక బోట్ ఎక్కేసి మేము సెయింట్ మార్క్స్ ఐలాండ్కి వెళ్తున్నాం. సో చెప్పాను కదా, వెనీస్లో 115 ఐలాండ్స్ ఉన్నాయి. సో 115 ఐలాండ్స్లో ఒక ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. అదే ఇంపార్టెంట్ ఐలాండ్ అనమాట. సో సెయింట్ మార్క్స్ అనే ఐలాండ్కి వెళ్తున్నాము. అక్కడే మనకి సెయింట్ మార్క్స్ స్క్వేర్ ఉంది, ప్లస్ అంతేకాకుండా గండోలా రైడ్ ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ వెనీస్లోని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకోబోతున్నాం. సో ప్రస్తుతానికి ఈ బోట్ ఎక్కేసి, ఈ బోట్ మనకి ప్రైవేట్ బోట్ ఇచ్చారనమాట. సో మన గ్రూప్కి మాత్రమే సపరేట్ బోట్ ఇది. అందరం కలిసి సింగిల్ బోట్లో ఇప్పుడు సెయింట్ మార్క్స్ ఐలాండ్కి వెళ్తాము. ఒక 30 మినిట్స్ పడుతుంది. సో ఫ్యూసీమా అనే ఒక మనకి బోట్ పాయింట్ ఉందన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి సెయింట్ మార్క్స్కి వెళ్ళిపోయి, సెయింట్ మార్క్స్లో మనం గండోలా రైడ్ అండ్ లోకల్ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బోట్ పాయింట్కి వచ్చి అక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ వెనీస్లో మొత్తం అంతా అది ఐలాండ్ కాబట్టి వాటర్లోనే వెళ్ళాలన్నమాట. సో నాకు ఈ వాటర్ అనేది సీలో లేదు, దీని బ్యాక్ వాటర్స్ అనమాట. ఇవి సేమ్ మనకి కేరళలో హౌస్ బోట్స్ ఉన్నట్టే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ బిల్డింగ్స్కి యాక్సెస్ అయితే కేవలం బోట్ ద్వారానే వెళ్ళాలి. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బోట్లో వెళ్తూ ఉంటే మనకి ఇవన్నీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అల్టిమేట్ ఉన్నాయి. ఇవన్నీ చాలా పాతతరం బిల్డింగ్స్, కానీ సూపర్గా ఉన్నాయి చూడండి. ఇంకోవైపు చూసుకుంటే ఇటువైపు ఇల్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా యాక్సెస్ ఓన్లీ త్రూ బోట్ అన్నమాట. ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. రెగ్యులర్గా ఇక్కడ బోట్స్ అనేది పర్సనల్ బోట్స్, ప్రైవేట్ బోట్స్, ప్లస్ చిన్న చిన్న బోట్స్, పెద్ద బోట్స్ అనేది కంటిన్యూస్గా ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి రోజంతా. ఎందుకంటే వీటికి యాక్సెస్, ఇవి నీటి మధ్యలో ఉన్నాయి కాబట్టి బిల్డింగ్స్ అన్నీ, వీటన్నిటికి యాక్సెస్ కేవలం వయా బోట్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి.
ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క షేప్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి. అల్టిమేట్ ఉంది అసలు. ఇవన్నీ కూడా కంప్లీట్, వీటన్నిటికీ యాక్సెస్ కేవలం బోట్ల వల్లనే వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం వాటర్ మధ్యలో ఉన్నాయి. సో ఇదంతా ఐలాండ్స్, కాకపోతే సముద్రం వాటర్తో కాకుండా సముద్రంలోని బ్యాక్ వాటర్తో వచ్చిన ఐలాండ్. అలా ఏర్పడిన ఐలాండ్లోని వెనీస్ నగరం. బ్యూటిఫుల్, ఫ్యాబ్యులస్. ఇక్కడ గ్రీన్ డోమ్తో కనబడుతున్న టవర్ ఉంది కదా, అదే సెయింట్ మార్క్స్ ఐలాండ్ అనమాట. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఐలాండ్కే మనము వెళ్ళబోతున్నాము, ఎందుకంటే ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ఐలాండ్కి సంబంధించినవి అనమాట. సో మల్టిపుల్ ఐలాండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ ఐలాండ్స్ వైపు వేయడానికి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఓన్లీ మనం ఈ పర్టికులర్ వాల్ క్లాక్ ఉంది కదా, క్లాక్ టవర్, ఇక్కడే మనం సెయింట్ మార్క్స్ ఐలాండ్ అనమాట. సో ఈ ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఐలాండ్ అంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బిల్డింగ్స్ అన్నీ కూడా. ఒక్కొక్క దానికి యాక్సెస్ సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట బోట్లో మనం. బ్యూటిఫుల్, ఫ్యాబ్యులస్. ఇక్కడ కనబడుతున్న వాటర్ లోతు దాదాపు 100 ఫీట్లు, 30 మీటర్స్ అంట. సో 100 ఫీట్ డెప్త్ ఉన్న వాటర్ ఇవి. సో ఇవన్నీ కూడా సముద్రం యొక్క బ్యాక్ వాటర్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, అసలు చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ కేవలం ఐలాండ్లో వాటర్కి మాత్రమే యాక్సెస్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో సెయింట్ మార్క్స్ ఐలాండ్కి వచ్చేసాను. సో ప్రాపర్ వెనీస్లోని ఐలాండ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ ఐలాండ్ అయిన సెయింట్ మార్క్స్ ఐలాండ్కి వచ్చాను. సో ఇక్కడ మీరు అందరూ చూసుకోవచ్చు జనాలతో ఎంతమంది ఉన్నారు అనేది ఈ ఐలాండ్లో. సో మీకు ఆల్రెడీ అక్కడ చెప్పాను కదా, ఆడ కంప్లీట్ అక్కడ మనకు వాచ్ టవర్ అనేది గ్రీన్ కలర్ డోమ్ ఉన్న వాచ్ టవర్ ఇది. సో అది కనబడుతుంది అక్కడ. సో ఇక్కడ మొత్తం జనాలు అందరూ కంప్లీట్గా బోట్ల గురించి వెయిట్ చేస్తున్నారు, లేదా బోట్ నుంచి ఇప్పుడిప్పుడే దిగుతున్నారు. ఇదంతా ప్రాపర్ బోట్ టర్మినల్ అనమాట. బోట్ టర్మినల్ నుంచి ఇప్పుడే దిగాము. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గండోలా రైడ్ వెళ్ళబోతున్నాము. ఆ గండోలా రైడ్ అనేది సో ఒక్కొక్క బోట్లో 5 మాత్రమే ఎక్కాలి. ఇదంటే పెద్ద పెద్ద బోట్స్ కూడా ఉన్నాయి, కానీ అది మాత్రం ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే బోట్ ఎక్కాలన్నమాట. ఆ గండోలా రైడ్ ఎలా ఉంటుంది, అసలు వెనీస్ ప్రాపర్ లుక్ అనేది మనకు ఆ గండోలా రైడ్లోనే వస్తుంది. అది వెళ్ళి మనం చూసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారా, మొత్తం ఇక్కడ అన్ని ఎత్తొంపులు, మొత్తం సూపర్గా ఉంది ఇదంతా లొకేషన్ అంతా కూడా. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అటువైపు 3 బ్రిడ్జులు దాటేసి వెళ్ళాలన్నమాట. 3 బ్రిడ్జులు దాటి వెళ్తే అప్పుడు మాకు అక్కడ గండోలా రైడ్ అనేది ఉందంట. సో గండోలా రైడ్ అనేది నేను లాస్ వెగస్లోని వెనీషియన్లోను, మకావులోని వెనీషియన్లోను ఎక్స్పీరియన్స్ చేశాను. కాకపోతే అది ఆర్టిఫిషియల్ వాటర్, ఇది రియల్ వాటర్లో రియల్ బోట్లో మనం గండోలా రైడ్ అనేది ఇప్పుడు చేయబోతున్నాం. ఇదే గండోలా రైడ్ పాయింట్. సో ఇవే బోట్లు అనమాట, గండోలా రైడింగ్ చేసే బోట్స్. మనం మినీ వెనీసియా అని చూసుకున్నాం కదా అజర్బైజాన్లో. సో అజర్బైజాన్లో కూడా మనకి మినీ వెనీషియా చూసాము, ఇది రియల్ వెనీస్. ఇదే గండోలా రైడ్ అండ్ ఇదంతా రియల్ వెనీస్ అండ్ దెన్ ద బోట్స్. సో ఈ గండోలా రైడ్ అనేది మనము మల్టిపుల్ ప్లేసెస్లో చూసుకున్నాం. సో మేమైతే మినీ వెనీషియా అని చెప్పేసి బాకులో అజర్బైజాన్లో కూడా చూశాను. సో అది చిన్న మినీ వెనీస్ లాగా తయారు చేశారనమాట. సో ఇది రియల్ వెనీస్ అండ్ దీస్ ఆర్ ద రియల్ బోట్స్ అండ్ దిస్ ఇస్ రియల్ వాటర్ అండ్ దిస్ ఇస్ ద రియల్ గండోలా రైడ్, బోట్ రైడ్. ఇప్పుడే మా వైఫ్, మా బాబు, మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు ఎక్కారు. సో ఈ పర్టికులర్ బోట్లో 5 మెంబర్స్ మేము ఎక్కబోతున్నాం. సో గండోలా రైడ్ అనేది ఈ బోట్ రైడ్ అనమాట. సో ఇప్పుడే బోట్ ఎక్కేసాము. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ కలిసి ఇక్కడ బోట్ ఎక్కేసాము. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. సో నేను ఆల్రెడీ ఇది అంటే వెనీషియన్స్ కసినోస్లో ఎక్కాను, కానీ రియల్ వెనీస్కి వచ్చి అండ్ రియల్ గండోలా రైడ్ అనేది ఫస్ట్ టైం అనమాట. సో సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది మా ఎక్స్పీరియన్స్ అనేది. సో చూడండి చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ, మల్టిపుల్ బోట్స్, చిన్న చిన్న బోట్స్ అన్నీ. సో వీళ్ళు బ్యాలెన్సింగ్ అవుట్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. సో 5 మెంబర్స్ మాత్రమే పడతారు ఒక్కొక్క బోట్లో. సో 5 మెంబర్స్ మాత్రమే పట్టే బోట్లో మేము ఎక్కి ఇప్పుడు 5 మెంబర్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ రైడ్ మొత్తం ఎలా ఉందనేది చూసుకోండి. సో కొంచెం డిస్టెన్స్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇంటర్నల్లోకి వచ్చేసామన్నమాట. ఇప్పటిదాకా మనకి మొత్తం అంతా చాలా ఎండ ఉండింది. సో ఇంటీరియర్కి వచ్చిన తర్వాతనేమో కంప్లీట్ అసలు ఏం ఎండ లేదు. ఇక్కడంతా ఈ బిల్డింగ్స్తో ఉండడం వల్ల మొత్తం నీడ్ వచ్చేసింది. ఈ బిల్డింగ్స్ మధ్యలోంచి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం. మనకి కసినోస్లోనేమో లాస్ వేగస్లో అండ్ మకాలోనేమో అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడేమో బిల్డింగ్స్, హోటల్స్, ఇక్కడ కమర్షియల్
రకరకాల స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇది వెనీస్లోని గండోలా రైడ్. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అన్నీ కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బిల్డింగ్స్ ఇవి. అండ్ ఈ గండోలా రైడ్ అనేది కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. సో ఇది చాలా సినిమాల్లో మూవీ షూటింగ్ స్పాట్స్ లాగా సాంగ్ షూట్స్కి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ గండోలా రైడ్ అనేది. సూపర్గా ఉంది. చూసారు కదా టైం ల్యాప్స్లో వీడియో, ఎందుకంటే చాలా స్లో ఉంటుంది అనమాట, అంత స్లోగా చూపించడం కంటే అని చెప్పేసి అని. సో ఇవన్నీ కూడా పాతతరమైన ఇల్లు అనమాట, దాదాపు 500-600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు. సో ఇక్కడ ఇంటి మధ్యలోంచి, షాపుల మధ్యలోంచి, బిజినెసెస్ మధ్యలోంచి, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సపరేట్ బ్రిడ్జ్ లా ఉంది. ఇక్కడ 420 బ్రిడ్జెస్ ఉన్నాయంటే, ఇలా 420 బ్రిడ్జెస్ ఇన్ ద ఎంటైర్ ఈ పర్టికులర్ ఏరియాలో. వెనీస్లోని మనం సెయింట్ మార్క్స్ ఐలాండ్స్లో ఉన్నాము, దాంట్లోని గండోలా రైడ్లో 420 బ్రిడ్జెస్. సో ఈ బ్రిడ్జెస్కి మనకి బయట నుంచి కూడా యాక్సెస్ ఉంది, సో బోట్లోంచి కూడా యాక్సెస్ ఉంది అనమాట. సో ఇవన్నీ కూడా చూడండి, ఇళ్ళన్నీ కూడా ఈ నీళ్ళ మధ్యలోనే ఉన్నాయి. సో మనం యాక్చువల్గా థాయిలాండ్లో ఫ్లోటింగ్ మార్కెట్ అంటాం, కానీ ఇది యాక్చువల్ రియల్ ఫ్లోటింగ్ ఏరియా అనుకోవచ్చు, ఎందుకంటే అదంతా ఆర్టిఫిషియల్, ఇదంతా కూడా రియల్ వాటర్తో, బ్యాక్ వాటర్తో సెటప్ చేసింది. సూపర్. ఇక్కడ చూస్తున్నారా ఇంటి బయట బట్టలు కూడా ఆరేశారు ఇంటి బయట. సో ఎవరో మన ఇండియన్స్ ఉండుంటారు, అందుకే వాళ్ళు బట్టలు కూడా ఆరేశారు. ఇప్పుడు నా పక్కన కనిపించేది బోట్ ట్యాక్సీ అనమాట. ఆ పక్కనేమో ఇది కంప్లీట్ హోటల్ అనమాట. సో ఈ హోటల్కి 3 స్టార్ హోటల్ ఇది. సో ఈ హోటల్ రావడానికి ఈ బోట్ ట్యాక్సీలో వచ్చి వాళ్ళు ఇంతమంది కస్టమర్స్ అనేది వెళ్ళారనమాట. సో ఇలా మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయన్నారు కదా, సో హోటల్ కూడా ఇలా తీసుకొస్తున్నారు. సో ఫైనలీ ఇలా ఒక 30 మినిట్స్ పాటు కంప్లీట్ గండోలా రైడ్ ఈ బోట్లో షికారు చేసుకొని, సో ఈ వెనీస్ నగరాన్ని అంతా, వెనీస్ యొక్క అందాన్ని చూసుకొని ఇప్పుడే వచ్చేసాం. బ్యూటిఫుల్గా ఉంది, సూపర్. సో ఇక్కడ డ్యూక్స్ ప్యాలెస్ ఉండేది, సో ఇక్కడే కోర్ట్ రూమ్ కూడా ఉండేదంట. సో ఇయర్ 1600లో, అంటే 424 సంవత్సరాల క్రితం కట్టారు. సో ఈ బ్రిడ్జ్ పైనుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ, ఇది జైలు అనమాట. ఈ జైల్లో ఒక్కసారి జైల్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి కనీసం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎందుకంటే ఇవన్నీ కూడా అన్ని కంప్లీట్ విండోస్ అన్నీ క్లోజ్ ఉన్నాయి అన్నమాట. సో ప్యాలెస్ వరకు మాత్రమే ఈ విండోస్ అన్నీ ఓపెన్ ఉండేవి. సో ఈ ప్యాలెస్లో కోర్ట్ రూమ్లో ఒక్కసారి జడ్జిమెంట్ అయ్యి వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి నిర్ధారణ అయిందంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ జైల్లో వేసేవాళ్ళు అనమాట. బ్రిడ్జ్ ఆఫ్ షైస్ అని అంటే సిగ్గుపడాలన్నమాట, సిగ్గుతో తలదించుకోవాలి అని చెప్పేసి అని. మనం ప్యాలెస్ చూసాం కదా, దీన్ని డోజెస్ ఆర్ డ్యూక్స్ ప్యాలెస్ అంటారు అనమాట. ఈ ప్యాలెస్ అనేది ఇయర్ 1310లో కట్టారంట, అంటే 714 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యాలెస్ అనమాట ఇది. ప్రస్తుతానికి దీంట్లో మ్యూజియం ఉంది. సో ఇదైతే మ్యూజియంగా అయితే ప్రస్తుతానికి ఆపరేట్ చేస్తున్నారు. సో ఇది ఒకప్పుడు ప్యాలెస్ అనమాట. సో హ్యూజ్ ప్యాలెస్ ఇది. దాని తర్వాత ఎదురుగా కనిపించేది సెయింట్ మార్క్స్ స్క్వేర్. ఆ సెయింట్ మార్క్స్ స్క్వేర్లో ఇక్కడ మీకు స్ట్రైట్గా పైన కనిపించేది ఎంబ్లెమ్ ఆఫ్ వెనీస్. సో మనకి ఒక సింహం 2 రెక్కలతో ఉన్నట్టు ఉండేదే ఎంబ్లెమ్ ఆఫ్ వెనీస్. దీన్ని కూడా డిజైన్ చేసింది విక్టర్ ఇమాన్యుయల్ II ఎంపరర్. సో ఆయన్నే మొత్తం ఇటలీ మొత్తాన్ని కలిపాడు, అన్ని ప్రావిన్సెస్ని ఒక సింగిల్ కంట్రీగా చేశాడు. ప్లస్ ఈ ఎంబ్లెమ్ కూడా డిజైన్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది, విక్టర్ ఇమాన్యుయల్ II. నేను ఇప్పుడు సెయింట్ మార్క్స్ స్క్వేర్కి వచ్చేసాను. సో సెయింట్ మార్క్స్ స్క్వేర్లో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది డోజెస్ ఆర్ డ్యూక్స్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఆ తర్వాత అటు పక్కన కనిపించేది సెయింట్ మార్క్స్ చర్చ్. సో ఆ సెయింట్ మార్క్స్ చర్చ్ అని అనొచ్చు, లేదా దాన్ని బెసిలికా అనొచ్చు, అండ్ దెన్ ఆల్సో దాన్ని సెయింట్ మార్క్స్ యొక్క కేథడ్రల్ అనుకోవచ్చు. దాని కేథడ్రల్ యొక్క
బెల్ టవర్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ డోమ్ ఉన్నదే దీని సెయింట్ మార్క్స్ కేథడ్రల్ యొక్క బెల్ టవర్ అనమాట. సో దానిపైన అక్కడ మనకి కనబడేది అది మనకి సమయాన్ని సూచించే సూచిక అనమాట. సో ఒకప్పుడు పనిచేసేది ఇప్పుడు పనిచేయట్లేదు. కాకపోతే ఎదురుగా మీకు కనబడేది ఒక చిన్న బెల్ కనబడుతుంది కదా, సో ఇద్దరు బెల్ కొడుతున్నట్టు. సో ఆ బెల్ అనేది సో కింద మన సమయాన్ని బట్టి, అంతకుముందు మనకి ఇప్పుడు గంటలు లేనప్పుడు, సో మనకి టైం అనేది వాచ్ లేనప్పుడు, సో సూర్యరశ్మిని బట్టి సమయాన్ని బట్టి ఆ సన్ అనేది అది క్యాప్చర్ చేసి దాన్ని బట్టి అక్కడ బెల్ అనేది అది అది ఆటోమేటిక్గా మోగేదనమాట. సో అలా సింక్రొనైజ్ చేసి పెట్టారు దాన్ని. సో ఇది మొత్తం కంప్లీట్ సెయింట్ మార్క్స్ స్క్వేర్ అంటారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ స్క్వేర్ అనమాట ఇది. సో ఈ పర్టికులర్ స్క్వేర్లో అక్కడ చూసుకుంటే అక్కడ మల్టిపుల్ ఈవెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. వీకెండ్ కాబట్టి మల్టిపుల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. జనాలు చాలామంది ఇక్కడ ఎప్పుడు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడే ఒక చర్చ్ ఉంది, ఇక్కడే ప్యాలెస్ ఉంది, ప్లస్ అంతేకాకుండా మనకి వెనకాల బెల్ టవర్ కూడా ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ లొకేషన్స్ ఆఫ్ వెనీస్ అని అనుకోవచ్చు అనమాట. సో ఇది ఆల్రెడీ మనకి ఇంతే ఐలాండ్ ఇది. ఈ ఐలాండే ఇంత చిన్నగా ఉంది అని అంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐలాండ్స్ అనమాట. సో ఇంత పెద్ద ఐలాండే ఇంత చిన్నగా ఉందనంటే మిగతా ఐలాండ్స్ అన్నీ ఎంత చిన్నగా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. సో ఇలా 115 ఐలాండ్స్ కలిస్తే వెనీస్ అనమాట. సో ఇది వెనీస్ యొక్క కథ అండ్ వెనీస్ యొక్క కథా కమామిషు. మల్టిపుల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ప్లస్ మ్యూజిషియన్స్ కూడా ఇక్కడ ప్లే చేస్తున్నారు. సో సూపర్గా ఉంది. స్క్వేర్ అనేది ఎప్పుడు జనాలతో కలకల్లాడుతూనే ఉంటుంది అనమాట. సో ఎప్పుడు చూసినా జనాలు ఉంటారు ఇక్కడ. పక్కనే మనకి వాటర్ కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఇలా ప్రతి గల్లీలోనూ ప్రతి బిల్డింగ్లోనూ ఏదో ఒక షాప్, రెస్టారెంట్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో హీ హెస్ బిన్ రియాక్టింగ్ వెరీ వెల్. సో మనకి బాగా రియాక్ట్ అవుతున్నారు. సో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యూట్యూబర్. సో వీ గోనా పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్. చాలామందికి ఇంగ్లీష్ భాష రాదు. సో ఇంకా మన భాష ఎక్కడ వస్తుంది కానీ. సో ఆయన ఓన్లీ మూగ సైగలతో ఇంతకుముందు ఒక అతను చూసాం కదా, సో అతను బాగా రియాక్ట్ అవుతూ ఉండే. సో అందుకే యూట్యూబ్లో ప్లేస్ చేస్తున్నా అని చెప్పి ఎంతో వీడియో తీశాను అనమాట. సో బ్యూటిఫుల్. ఇక్కడ లా ఫార్మాసియా అని ఉంది కదా. సో ఇది కొంచెం ఇంగ్లీష్కి దరిదాపుల్లోనే ఉంది. ఎందుకంటే లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందే ఈ ఇటాలియన్ లాంగ్వేజ్. సో మనకి లాటిన్లోంచి ఇంగ్లీష్ కూడా డిరైవ్ అయింది కాబట్టి కొంచెం ఇంగ్లీష్కి సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే కొన్ని ఎక్కువగా కలుపుతారు అనమాట. వెనీస్ని వెనీజియా అని చెప్పేసి అని, పల్లెట్ని పల్లెటేరియా అని, సో రోమన్ని రోమా అని. సో వీళ్ళు ప్రతి ఒక్కదానికి కొన్ని రకాల ఎక్స్టెన్షన్స్ అనేది కనిపిస్తుంది ఇంగ్లీష్ నుంచి. ఇక్కడ మా ఆవిడకి చెప్పులు ప్లస్ తను కావాల్సిన బ్యాగ్స్ చూసుకుంటుంది. మా ఆవిడైతే ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తున్నాడు మ్యూజిక్ వింటూ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇంతకుముందు మొత్తం కంప్లీట్ వెనీస్లోని సెయింట్ మార్క్స్ ఐలాండ్ మొత్తం చూపించేశాను. సో నడుచుకుంటూ కంప్లీట్గా నేను దాన్ని టైం ల్యాబ్స్లో తీయడం వల్ల మొత్తం ఫాస్ట్గా ఒక 30 సెకండ్స్లో మీరు మొత్తం కంప్లీట్ వెనీస్లోని సెయింట్ మార్క్స్ ఐలాండ్ మొత్తం చూస్తారు. సో ఇంతే. సో చిన్న ఐలాండ్ ఇదే. ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఐలాండ్ అంటే అర్థం చేసుకోండి. మిగతా అన్ని ఐలాండ్స్ ఇంకా ఎంతెంత చిన్నవి అనేది. ఇలా 115 ఐలాండ్స్ కలిపితే వెనీస్ అనమాట. సో ఇది వెనీస్ నగరం యొక్క చరిత్ర అనమాట. వెనీస్ నగరం ఇంత బ్యూటిఫుల్గా చాలా బాగుంది. దాదాపు 800 నుంచి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం ఇది. సో ఇటలీ బ్యూటిఫుల్, సూపర్. ఎక్కడైతే వచ్చి దిగామో మళ్ళీ అదే స్పాట్కి వచ్చాము. ఇక్కడ మళ్ళీ బోట్ ఎక్కేసి మళ్ళీ మనము బయటికి వెళ్ళిపోతాం అనమాట. వెనీస్లోంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోతున్నాం. సో ఫైనలీ ఒక 3 గంటల పాటు వెనీస్లోని ఐలాండ్స్లో సెయింట్ మార్క్స్ ఐలాండ్కి వచ్చాము. ఆ తర్వాత ఇక్కడ ఇంకా మిగతా ఐలాండ్స్ అన్నీ ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాము. సో సూపర్గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఒక 3 గంటల పాటు ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ బోట్ ఎక్కాము, ఇక్కడ పెద్ద బోట్ ఎక్కాము, ఆ తర్వాత గండోలా రైడ్ ఎక్కాము. సో వెనీషియన్కి ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి నాకు గండోలా రైడ్ గురించి ఐడియా ఉంది. కానీ మా గ్రూప్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు, చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వెనీస్ నగరం ఎలా ఉంది అనేది మీరు చూసి కమెంట్స్లో తెలియజేయండి. సో ఇది నా బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏవేవైతే కనిపిస్తున్నాయో ప్రతి ఒక్క బిల్డింగ్ సపరేట్ ఐలాండ్స్లో ఉన్నాయన్నమాట. మల్టిపుల్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ అన్నిటికీ వెళ్ళడానికి మళ్ళీ ఈ బోటే యాక్సెస్ అనమాట.
సో ఇలా కేవలం ఈ బోటు షికారు చేసి బోట్లో ప్రయాణం చేసే ఈ ఐలాండ్స్కి వెళ్ళాలి, ఈ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. సో మీకు ఎలా అనిపించింది అనేది తెలియజేయండి.